ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సరే, ఇప్పుడు కల్కి ఇప్పుడు బిగ్ బాస్ పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ ఏంది ప్లానింగ్ కల్కి మీది? సో యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం కాబట్టి దేవుడు అది ఇయ్యాడు కాబట్టి అదేంది ఇందాక ఇస్తారు అని చెప్పినావు? అదే లేట్గా ఇస్తాడు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇస్తలేడు కదా. సో దాంతో వల్ల మనం ఏదన్నా మంచిది అనిపిస్తే నేను చేసేస్తా. మంచి లైక్ మంచి క్యారెక్టర్ లీడ్ గా ట్రై చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. అవునా? ఎస్, సూపర్. సో వస్తే 100% ఐ డూ ఇట్. స్టోరీని బట్టి అనమాట. ఇప్పుడు స్టోరీలు ఏముంది, ఏ స్టోరీ అంటే కల్కి రేంజ్ లో చూపించాలా లేదంటే విలన్ గా చూపించాలా? ఏది తెలుసా స్టోరీస్ అంటే ఇప్పుడు ఎట్లా తీస్తున్నారండి? లవ్ చేసుకోవాలి, కొట్టుకోవాలి, తిట్టుకోవాలి. చేయరా మీరు? లవ్ ఎట్లుండాలి అబ్బా, న్యాచురల్ గా కళ్ళతో చూసుకొని లవ్ చేసుకోవాలి. ఎన్ని ఉంటాయి అప్పట్లో, ఎంత కళ్ళతో చూసి లవ్ చేసుకోవాలి. తర్వాత అప్పట్లో ఎట్లుంటే ఫ్రెండ్స్, ప్రేమ అంటే ఏమిటంటే అని అప్పట్లో వెంకటేష్ చెప్పినట్లు ఆ లవ్వే వస్తలేదు ఎవరితో. ఇప్పుడు ఎట్లా అంటే ఏదేదో అంటున్నారు, అవన్నీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని ఏదేదో అంటున్నారు తెలుసా. పేర్లు ఉన్నాయి కదా. నిజంగా ఫ్రెండ్షిప్ పేరు పెట్టుకొని పాడు చేస్తారు గబ్బుగాలు. సరే, అసలు ఫేవరెట్ హీరో ఎవరు చెప్పురు మీకు? రామ్ చరణ్, పవన్ కళ్యాణ్. ఓహో, నాకు రామ్ చరణ్ అంటే బాగా మాస్ తెలంగాణ బిడ్డ, ఆ పేరు చెప్తారేమో అనుకున్నా నేను. బట్ మస్తు ఇష్టం నాకు రామ్ చరణ్. వెరీ డౌన్ టు ఎర్త్ యాక్చువల్లీ. ఎవరైనా అంటే ఎవరైనా వచ్చినా కానీ మంచిగా వల్కరించినా మంచిగా కలిసిర్రా? కలవలే. మరి ఎట్లా తెలుసు? అంటే చూస్తాం కదా. దేంట్లో? టీవీలోనా లేదంటే? టీవీలోనే చూస్తాం కదా, ఇంకేడా చూస్తాం. సరే, టీవీలోనే. సరే, రామ్ చరణ్ గారు సినిమాలో సిస్టర్ రోల్ ఉంది, చేస్తారా? అంటే చేస్తారా? చేస్తా. సిస్టర్ రోల్ ఎందుకు చేస్తాను చెప్పు? చెయ్యరా? పైసలు గట్టిగా ఇస్తారు. ఆయన చెయ్యరా? ఓకే, ఫ్యాన్ అంటే ఈ మాత్రం ఉండాలి అయితే కదా. ఒకటి అనుకుంటాం కదా ఒకరి గురించి, ఆ ఊహల్ని బతకాలి, అదే చేయాలి. వేరేది అనుకుంటే మనం 100% ఎఫర్ట్స్ పెట్టలేం కదా. అంటే ఈ లెక్కనైతే 4-5 ప్లానింగ్స్ అయితే అని పెట్టుకుంటే బెటర్ ఏమో కదా. ఎస్, చూద్దాం ఏదొస్తుంది. లైక్ చూద్దాం. మనకి అంటే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడతాం, రేపు పవన్ కళ్యాణ్ సార్ పక్కనే రావచ్చు. అరే వాటి పాజిటివ్ ఈ మాత్రం ఉండాలి అసలు. అవును, ఉండాలబ్బా. నిజంగా తెలుసా, లైఫ్ లో పాజిటివిటీ లేకపోతే బతకలేం కదా ఫ్రెండ్స్. సో బీ పాజిటివ్. నా బ్లడ్ కూడా ఏబీ పాజిటివ్. నాది బీ పాజిటివ్. అవునా? సో ఇప్పుడు ఇంతవరకు అంటే కొన్ని బతుకమ్మలు నాకు డౌట్ ఏంటంటే, చాలా వరకు ఇప్పుడు వేర్చిరు కదా ఇదంతా, చాలా వరకు బతుకమ్మలు ఇంతింత అంటే ఎన్ని లైన్స్ ఉండాలి? ఇప్పుడు మనం ఏంది 1 2 3 అట్లా ఏం మన ఓపికని బట్టి లైన్స్. ఓపికని బట్టి అంటే సెంటిమెంట్ ఉందా? బతుకమ్మలు 2 చేస్తారు. సింగిల్ బతుకమ్మ ఎప్పుడు చేయకూడదు. ఒక దాంట్లో ఒక పెద్దది చేసి ఇంత చేసినా గానీ చిన్నది దాంట్లో పూలేసి ఇట్లా పెడతారు. అవునా? అట్లా ఒకటి ఉంటదంట. అది ఒకటైతే బాగా తెలుసు నాకు. సో ఇప్పుడు 11 రోజులు వచ్చింది కదా దసరా. ఎస్. మీరు ఎన్ని దినాలు ఆడతారు? ఏంటి బతుకమ్మనా? 2 సార్లుగా ఆడేది. అంటే ఇప్పుడు డైలీ అంటే హైదరాబాద్ లో అయితే చాలా వరకు గల్లీలలో రోజు ఆడుకుంటారు. ఇక్కడ ఎట్లా ఆడుతారు తెలుసా? ఎట్లా ఆడుతారు? ఓ బతుకమ్మ పెడతారు, 4 తిరుగుతారు, అయిపోయిందని చెప్పి పెద్ద టబ్బు పెట్టి వేసేసి 2-3 చుట్లు తిరిగి పోతారు. అదే బతుకమ్మ. అసలు బతుకమ్మ అంటే ఏంటంటే ఏం చెప్తారు చెప్పారు మీరు? బతుకమ్మ అంటే కాలనీలంతా ఒక దగ్గర జమ కావాలి. మంచిగా ఎట్లా అంటే కలకల్లా ఆడిపోవాలి. ఆడోళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు, పట్టు చీరలు కట్టుకొని మంచిగా క్లీన్ గా, మైండ్ క్లీన్ తోటి. అందరూ ఒక దగ్గర జమ అయ్యి ఒక 30-40-50 మంది కాలనీలు ఎంత మంది ఉంటే అంత, మీ పిల్లల్ని కూడా రెడీ చేసి ఫోన్లు పట్టుకోకుండా తీసుకురావాలి. పిల్లలకు కూడా నేర్పాలి, ఇవన్నీ నేర్పాలి మన ఫ్యామిలీకి కూడా. వాళ్ళని ఇంట్లోనే కూర్చొని ఉండు నాన్న, టీవీ చూడు నాన్న అని చెప్పకూడదు. మీరు కూడా తీసుకొని రావాలి. వాళ్ళు కూడా మంచిగా సాంప్రదాయంగా ఒక్కరోజు కంప్లీట్ కమిటెడ్ తోటి వచ్చి అందరూ మంచిగా కంప్లీట్ గా మాట ముచ్చట్లు అట్లా ఆడుకుంటా మంచిగా ఒకరినొకరు మందలించుకుంటుంటే బాగుంటది. ఎవరి ఇంట్లో ఆడు కూర్చొని 3 చుట్లు తిరిగి అయిపోయింది రా బై
అని నామకే అంటే వస్తాడు. చాలా మంది బిజీ మధ్యకాలంలో అందరు ఎంప్లాయీస్ ఉంటారు, అంటే ఫుల్ బిజీ ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు. అంటే ఈ లెక్కనన్నా ఆడుకోవాలంటే పాపం వాళ్ళు అదే క్రియేటివిటీ అక్కడికి లేదు, కానీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అట్లా చేయొద్దబ్బా. దేవుడికి నువ్వు ఒకటి చేస్తున్నప్పుడు కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తోటి గౌరమ్మకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదో నామకే వస్తే చేసినావా అంటే దేవుడు నీకు ఎట్లా గారనిస్తాడు చెప్పు? నీ 100% ఎఫర్ట్స్ పెడితేనే నీకు పైసలు వస్తాయి, మంచి జాబ్ ఇస్తాడు. సరే, ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చీర అమ్మవారిది నాకే వస్తుందని చెప్పేసి అన్నారు కదా మీరు. మరి ఈ సంవత్సరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ నేనేమనుకుంటున్నా అంటే వస్తే ఓకే, బట్ నేనేమనుకున్నా అంటే వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అని దేవుడిని కోరుకుంటా. యాక్చువల్గా అందరూ మంచి జరగాలి కదా. సూపర్. అసలు నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంది మీది కల్కివి? ఏమో ఇప్పుడైతే మంచి వెబ్ సిరీస్ వస్తున్నాయి, మంచి మంచి దాంట్లో పెద్ద పెద్ద ప్రొడక్షన్ నుంచే వెబ్ సిరీస్ వస్తున్నాయి. సో డేట్స్ అన్ని రాసుకుంటున్నాను అనమాట. నాకు రాసుకోవడం అలవాటు అనమాట. ఫోన్స్ లో నాకు అంత నచ్చదు. ఒక డైరీ ఉంది నాకు, డేట్స్ ఏదున్నా మైండ్ లో రాసేసుకుంటాం. మైండ్ లోనా లేదంటే డైరీలోనా? డైరీ అంటే నాకు రాసుకుంటేనే ఇక్కడ నోట్ అయిపోతాయి. అవునా? ఫోన్స్ అంత అడిక్ట్ కాదు నేను. అబ్బా, అసలు ఇంకేమున్నాయి కలిగి దగ్గర టాలెంట్లు? నాకు రాసుకోవడం బాగా అలవాటు. ఓకే, ఈ లెక్కన రాసినవన్నీ గుర్తుండాలంటే ఇక అంటే అదొక మంచి అలవాటు తెలుసా? బుక్స్ చదవడం మంచి అలవాటు, బ్రెయిన్ బాగా పెరుగుతుందంట ఈ ఫోన్లు చూసి చూసి. మరి ఇందాక లాస్ట్ బెంచ్ అంటే లాస్ట్ బెంచే అంటే బేసిక్ గా మనం కొన్ని అద్భుతాలు ఎథిక్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మన ఫ్యామిలీ జీన్స్ నుంచే వస్తాయి. సో ఇది మా డాడీ జీన్స్ నుంచి వచ్చింది నాకు. డాడీ కూడా రాసుకోవడం అలవాటు. అవునా? ఇత్తనం ఎట్లుంటే అదే ఇత్తనం అట్లనే అవుతుంది కదా. అంటే వద్దులే. అంటే మా డాడీ జీన్స్ నాలో పడ్డాయి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అంటే డాడీ లాగా మొత్తం డాడీ పోలికలతో. మీ డాడీ లాగా ఉంటారు మీరు? డాడే అంటే బాగా అదృష్టవంతురాలు అంటారు. నమ్ముతారా ఇవి? నమ్ముతాం. సరే, లక్ ఎక్కువ నమ్ముతారా లేదంటే హార్డ్ వర్క్ నమ్ముతారా? రెండు, కానీ ఇప్పుడు లక్కే నమ్మాలి. హార్డ్ వర్క్ బిగ్ బాస్ అంతగానో హార్డ్ వర్క్ చేసిన ఏడొచ్చింది. అసలు కోపం రాలే మీకు? కోపం వస్తే ఏం చేయాలి, కోడెడ్ మింగ్ అంటారు తప్ప ఏమి ఉండదు అక్కడ. తర్వాత మింగిరా లేదా ఇంటికి వచ్చి? బిర్యానీ పెట్టుకొని తిన్నా. అయ్యో, మనం చేస్తున్నదేంటి, మనం మాట్లాడుతున్నది ఫ్రెండ్స్. అసలు రాలేదంటే అంతకంటే మంచి. మళ్ళీ వస్తే పిలిస్తే పోతారా? రచ్చలేపుతా. బిగ్ బాస్ అని రచ్చలేపుతారా లేకపోతే ఉన్న కంటెస్టెంట్లని రచ్చలేపుతారా? కొత్త కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్ చేస్తా. బేసిక్ గా బిగ్ బాస్ అందరు ఎందుకు చూస్తారు? నాట్ ఓన్లీ టాస్క్లు లొల్లి పడడం కాదు కదా. జనాలు ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేసి స్ట్రెస్ అయిపోయి పోయిన తర్వాత అరే చూడాలనిపిస్తుంది రా ఇట్లా అని అంటే మీకు చూడాలనిపిస్తాయి కదా, కొత్త కంటెంట్ ఉంటే. అదేదో కొత్తగా వస్తుంది కదా అని చెప్పి. రొటీన్ అదే ఉంటే ఏం చూస్తాం తీ అని చెప్పి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.